హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజైతే హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా పోపు దినుసులు ఫ్రై చేసుకున్న తర్వాత మన కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ముందే యాడ్ చేసుకోవాలండి. ఇంక ఇందులో అడిషనల్‌గా ఏ కారం యాడ్ చేయము. సో ఎంత కారం సరిపోతుందో అంత పచ్చిమిరపకాయలు ముందే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి లో ఫ్లేమ్‌లో. ఆనియన్స్ బాగా మగ్గినా కూడా కూర టేస్ట్ పాడైపోతుంది. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క చిన్నగా తరిగి వేసుకొని మీడియం సైజ్ పొటాటో కూడా బాయిల్ చేసుకొని స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా 2 స్పూన్స్ శనగపిండిలో 50 ml వాటర్ వేసి ఆ మిక్చర్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఇంకో 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. కూర ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే స్టవ్ కట్టేయండి. ఎందుకంటే చల్లగా అయితే ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. ఇందులోకి కొత్తిమీర కానీ ఇంకేమీ యాడ్ చేసుకోమండి. కూర ఇలాగే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.